అండి. సెప్టెంబర్‌లో ఐర్లాండ్‌లో ఉన్నవాళ్ళు ఒక వింత చూడొచ్చండి. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం 3 ఒకటే రోజు చూడొచ్చు. నేనైతే నిన్న వినాయకుడి నిమజ్జనానికి బయటికి వెళ్ళాను. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంత అయితే స్పెండ్ చేయలేదు బయట. నాకైతే ఎండ పడదు, చలి పడదు. నాకేం చేసినా నేనున్నాను అనుకుంటూ మైగ్రేన్ అలా ట్రిగ్గర్ చేసేస్తూ ఉంటుంది. ఆ వెదర్ ఇచ్చిన షాక్‌కి నాకు ఫీవర్ వచ్చేసి, మైగ్రేన్ కూడా వచ్చేసింది. సో, నేను మెడిసిన్స్ వాడను, పెయిన్ కిల్లర్స్ వాడను. సో, ఎక్కువగా ఇలా పెప్పర్‌మెంట్ ఆయిల్ చేసుకొని ఇదే వాడుతూ ఉంటాననమాట. ఎంతని టాబ్లెట్స్ తింటాం అని చెప్పేసి. సో, ఇది ఒక్క డ్రాప్ చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, నాకు రాసేసరికి చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా! అలా బయటకొచ్చేస్తాయనమాట. రాస్తూ ఉంటాను. నాకిది రాసిన తర్వాత అలా తగ్గింది. సో, కూర్చున్న చోటే ఉండిపోతే మూడ్ కూడా మనకి అలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇలా బాలేనప్పుడు. ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి అలా చిన్న చిన్నవి ఇలా పాటిస్తూ ఉంటే లైఫ్ బ్యూటిఫుల్‌గా ముందుకెళ్ళిపోతుందనమాట.